జమీందారు భార్య, కొడుకు మరియు అమ్మగారు హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంటారు. రాహేలమ్మా, రాహేలమ్మా. అమ్మగారు, అమ్మగారు రండి, అమ్మగారు రండి రండి. చిన్నయ్య గారు రండి రండి. బాగున్నారయ్య గారు రండి రండి. చిన్నయ్య గారు మళ్ళీ బాగున్నాడమ్మా, అచ్చు మన పెద్దయ్య గారు లాగే ఉన్నాడమ్మా. నాకెంత సంతోషంగా ఉందో రమ్మా. ఇన్నాటికి నా మనవడు నా ఇంట్లో ఉన్నాడు. నా జీవితం అంతా ఇంకా నా మనవడితోనే గడుపుకుంటానమ్మా. అవునమ్మా, దేవుడు మన ప్రార్థన ఆలకించాడమ్మా. రాహేలమ్మా, రాత్రంతా ఆసుపత్రిలో ఒళ్ళు పట్టుకుంది కానీ కొద్దిగా నీళ్లు కాచి స్నానానికి నీళ్ళు పెట్టు. అలాగే అమ్మగారు, రండి అమ్మగారు. అలాగే బాబు. చిన్నబాబు అచ్చం ఇలాగే ఉన్నారండి, మీ పోలికే. ఎప్పుడు పుట్టారండి బాబు గారు? అంటే క్రిస్మస్ రోజు అన్నమాట. అంటే మన చిన్నబాబు పెద్దయ్యాక యేసుక్రీస్తు అంత గొప్పవాడు ఎక్కడ అన్నమాట. చాలా సంతోషం అయ్య గారు. నాకు పనులు ఉన్నాయి, మరి నేను వెళ్ళొస్తాను. బాగుంది సార్. సంతోషాన్ని పాటు మరి ఇల్లు చాలా బాగుంది. అయ్యా సుబ్బారావు ఉన్నాడండి. విషయం తెలుసండి, చాలా సంతోషం. అమ్మాయి పుట్టిందండి. మరి నా రాజరావు అట్లా అండి, అమ్మాయి పుట్టింది అన్నాడు. మళ్ళీ తికమక పడే ఉంటాడండి. అవును, ఏదైతే లేదండి సంతోషం. మీ అబ్బాయి చాలా బాగున్నాడండి. క్రిస్మస్ రోజే కదండి పుట్టింది? క్రిస్మస్ రోజు మరి చెప్పాడు కదండి రాజారావు. అదే కదండి నేను చెప్తున్నాను, క్రిస్మస్ రోజు పుట్టిండని. ఏం అర్థం కావట్లేదు. డిసెంబర్ 25 క్రిస్మస్ ఒకటే కదండి. అయ్యో ఏం లేదండి, వెళ్ళొసి వస్తాను నేను. క్రిస్మసే కదండి, గుర్తుంది. సంతోషంగా ఉంటే వాడికి అమ్మాయి అబ్బాయి గుర్తులేదు కానీ క్రిస్మస్ అని మాత్రం గుర్తుంది. వాడి పేరు వాడికి గుర్తులేదు. సంతోషంగా మన అబ్బాయి గుర్తు సంతోషంగా మనం ఉంటే వచ్చి క్రీస్తు గుర్తురోజు పుట్టాడు ఒకడు, క్రీస్తు దొరుకుతాడు ఒకడు, ఎక్కడైనా తీసుకొచ్చి పెడుతున్నారు. పోనీలేండి, ఏ రోజైతే ఏంటి మనకి పాప పుట్టాడు అంతే చాలు. అది కాదు సార్, ఎందుకు వాడు పని కట్టుకుని వచ్చి మన ఆనందాన్ని పాటు చేయడానికి వచ్చినట్టుగా. వదిలేయండి, బాబుని పడుకోబెట్టాలి ఇంకా. సరే ఇలా కాలం గడుస్తుండగా జమీందారు కొడుకు 12 వాడవుతాడు. అనుకోకుండా జమీందారు కొడుకు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతాడు. తన కొడుకును తీసుకుని హాస్పిటల్కి వస్తాడు. జమీందారుతో పాటు భార్య మరియు రాహేలమ్మ కూడా వస్తారు. మిగతా భాగం చూద్దాం రండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అబ్బాయికి బాగుండలేదండి. వారం నుంచి ఏం బాగుండలేదు. ఒకటే దగ్గుతున్నాడు, నీరసంగా ఉంది, జ్వరంగా ఉంది. ఒకసారి చూడండి డాక్టర్ గారు.